ఫోన్ ట్యాపింగ్ కేసులో సెఫాలజిస్ట్ ఆర్ మస్తాన్ను సిట్ విచారణ చేసింది. సుమారు 2.5 గంటల పాటు ఈ విచారణ సాగింది. రెండోసారి ఆర్ మస్తాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే తనను పిలిచారని, మళ్లీ వారం తర్వాత పిలిచే అవకాశాలున్నాయన్నారు సెఫాలజిస్ట్ ఆర్ మస్తాన్. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో 2 నెలల్లో కొలుక్కొస్తుందన్నారు. 2020 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న అనుమానముందన్నారు సెఫాలజిస్ట్ ఆర్ మస్తాన్. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. చివరి రోజు తిరుపతన్న, ప్రణీత్ రావుతో పాటు భుజంగరావును 10 గంటల పాటు విచారించారు. ఇవాళ ఉదయమే ప్రభాకర్ రావును ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వెళ్లనున్నారు ప్రభాకర్ రావు. ఆయన్ను 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపింది సిట్. మరోవైపు జనవరి 5 తర్వాత కేసీఆర్, హరీష్, కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 16 తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. అయితే మావోయిస్టుల భయంతోనే హరీష్ రావు తనతో మాట్లాడినట్టు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీఎంప్లాయ్మెంట్ తీసుకున్న విషయం కేసీఆర్ను అడగాలని సూచించారు. తాను చట్ట ప్రకారమే వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెఫాలజిస్ట్ ఆర్ మస్తాన్ను సిట్ విచారణ చేసింది. సుమారు 2.5 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, స్వాతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకవైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితులను కూడా విచారిస్తోంది సిట్. నిన్న దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను విచారించినటువంటి సిట్ అధికారులు ఈరోజు సెఫాలజిస్ట్ను కూడా విచారించారు. ఆరమస్తాను 2.5 గంటల పాటు విచారించి తన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ముందుగా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పుడే ఆరమస్తాన్ కూడా చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాపింగ్కి గురవుతోంది అని చెప్పి గతంలోనే బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. అప్పుడు స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత అందులోనూ ఆరమస్తాన్ పేరు ప్రముఖంగా వినిపించడంతో మరోసారి సిట్ అధికారులు ఆరమస్తాన్ను పిలిపించి తన దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎందుకు తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా ఎందుకు అనుమానాలు ఉన్నాయి, లేకపోతే ఏ సందర్భాల్లో నీ ఫోన్ ట్యాపింగ్కి గురై ఉండొచ్చు, దాని ద్వారా ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా, ప్రస్తుతం నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా తనను బెదిరించారా అనే దానిపైన విచారించారు. తన దగ్గర నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. నిన్న సిట్ ఆఫీస్కు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ ఆఫీస్కు దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ కూడా చేరుకున్నారు. తనను కూడా దాదాపు 3 గంటల పాటు విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు నందకుమార్ కూడా. గతంలో తను రామచంద్ర భారతితో మాట్లాడినప్పుడు, స్వామీజీతో మాట్లాడినప్పుడు ఆ ఫోన్ కాల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఒకవేళ తను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడినప్పుడు కనుక ఆడియో మాత్రమే వచ్చి ఉంటే ఆ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్కి గురైనట్లు భావించేవాడిని. కానీ నేను రామచంద్ర భారతితో కానీ సోమయాజులతో మాట్లాడినటువంటి ఆడియోలు కూడా బయటకు రావడంతో ఖచ్చితంగా తన ఫోనే ట్యాపింగ్కి గురవుతుందని చెప్పి తాను 2020లోనే అనుమానించాను. అప్పట్లోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను, కానీ పట్టించుకోలేదనే విషయాన్ని చెప్పారు. సో నిన్న సిట్ అధికారులు మరోసారి నందకుమార్ను విచారించి తన దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సో ఇప్పటికే ఒకవైపు ప్రభాకర్ రావును దాదాపు 14 రోజుల పాటు విచారించారు. ముందుగా వారం రోజుల పాటు కస్టడీలో విచారించిన తర్వాత మరొక వారం ఎక్స్టెండ్ అయింది. మొత్తం 13 రోజులు విచారించిన తర్వాత 14వ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు గతంలోనే నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ ముగ్గురిని కూడా నిన్న విచారణకు పిలిపించారు. ఈ ముగ్గురిని విడివిడిగా విచారించడంతో పాటు ప్రభాకర్ రావుతో పాటు కలిపి నిన్న విచారించారు. మొత్తం 10 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. 13 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించినప్పుడు కీలక ఆధారాలను కూడా సేకరించారు. ప్రభాకర్ రావు చాలా ప్రశ్నలకు నో అనే సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. తనను ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అనే దానిపైన నో అనే సమాధానం, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ని అడగండి విషయాన్ని అని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం 14 రోజుల విచారణకు సంబంధించి వీళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నిన్న ప్రభాకర్ రావుతో పాటు కలిపి విచారించిన తర్వాత కూడా కొన్ని ఆధారాలను సేకరించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. సో సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించాలి కాబట్టి మరికొన్ని రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు సుప్రీంకోర్టుకు కూడా నివేదికను అందజేసే అవకాశం ఉంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.